హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. ఉల్లి సాగు చేసే ప్రతి రైతుకు హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినా ఈ నిర్ణయం తీసుకున్నామని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సహాయం అందిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 100 కోట్ల రూపాయలకు పైగా భారీ దొంగతనం జరిగిందని, దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారని మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలోని సహజ వనరులతో పాటు చివరకు భక్తులు పవిత్రంగా భావించే శ్రీవారి సొత్తును కూడా వదల్లేదని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయాల్లో ఎవరు ఎవరికి చోటివ్వరని, తొక్కుకుంటూ ముందుకు వెళ్లాల్సిందేనని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కొత్త పార్టీ ఏర్పాటు విషయమై ఇంకా ఆలోచించలేదని ఆమె చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారాన్ని కవిత తిప్పికొట్టారు. సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్. దసరా పండుగ వేళ సింగరేణి సంస్థ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులకు దసరా పండుగను పురస్కరించుకొని పండుగ అడ్వాన్స్ చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారిపై రోడ్ సేఫ్టీ సెస్ పేరుతో ప్రభుత్వం అదనపు భారం మోపడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది పేద మధ్యతరగతి ప్రజలను దగా చేయడమేనని ఆయన మండిపడ్డారు. రహదారి ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సింది పోయి ఆ భారాన్ని ప్రజలపైకి నెట్టడం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు. దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలోని 100కు పైగా పాఠశాలలకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర కలకలం రేగింది. ఈమెయిల్ ద్వారా వచ్చిన ఈ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు వెంటనే పాఠశాలలను ఖాళీ చేయించి విస్తృత తనిఖీలు చేపట్టారు. చివరికి ఇవన్నీ ఉత్తి బెదిరింపులేనని తేలడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అమెరికా తీసుకున్న H1B వీసా ఫీజు పెంపు నిర్ణయం ఇప్పుడు భారత్ లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామంపై రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాను మళ్లీ చెబుతున్నా భారత్ కు ఒక బలహీన ప్రధాని ఉన్నారంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. భారతదేశానికి అసలైన శత్రువు ఇతర దేశాలపై ఆధారపడటమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ బలోపేతానికి, ప్రపంచ గౌరవానికి స్వావలంబన ఒకటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. H1B వీసా ఫీజు పెంపు వేళ గుజరాత్ లోని భావనగర్ లో ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. H1B వీసా విషయంలో ట్రంప్ తాజా నిర్ణయంతో టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. మైక్రోసాఫ్ట్, మెటా వంటి ప్రధాన ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు కీలక అడ్వైజరీ జారీ చేశాయి. H1B వీసాదారులందరూ కనీసం 14 రోజుల పాటు అమెరికాను విడిచి వెళ్లొద్దని సూచిస్తున్నాయి. యూరప్ లోని పలు కీలక విమానాశ్రయాలపై జరిగిన భారీ సైబర్ దాడితో విమానయాన సేవలు అస్తవ్యస్తంగా మారాయి. లండన్ హీత్రో, బ్రసెల్స్, బెర్లిన్ వంటి ప్రధాన విమానాశ్రయాలు ఈ దాడి ప్రభావానికి గురవడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రేపు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల రేసులో ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమ గట్టి పోటీ ఇస్తుంది. భారత్ తరపున అధికారిక ఎంట్రీ కోసం టాలీవుడ్ నుంచి ఏకంగా 5 సినిమాలు పరిశీలనలో ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. వాటిలో పుష్ప 2, ది రూల్, కుబేరా, కన్నప్ప వంటి భారీ బడ్జెట్ చిత్రాలున్నాయి. ఈ సినిమాలపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరగనున్న కీలక పోరుకు ముందు భారత జట్టును ఓ ఆందోళన వెంటాడుతుంది. కీలక ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయపడటమే దీనికి కారణం. ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో పాకిస్తాన్ తో జరిగే హై వోల్టేజ్ మ్యాచ్ కు అతను అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి.